సైంటిఫిక్ యాంగిల్లో కూడా తెలుసుకుంటా ఉన్నాం. తెలుసుకునే ఈ ప్రయత్నాన్ని చేసాము. ఈ జ్ఞానాన్ని మనం ఎంత తెలుసుకున్నా కూడా దాన్ని సరిగ్గా మన జీవితానికి ఉపయోగించుకుని ఈ జీవితాన్ని గెలవడం, అదే విజయాన్ని సాధించడమే మా ఈ ప్రయత్నం. దానికోసమనే ఉదయం నుంచి కూడా మాకు తెలిసిన ఈ జ్ఞానాన్ని మీ అందరికీ తెలియజేయాలని తెలియజేసే ఈ ప్రయత్నంలో మేమందరం కూడా ఈ గీతా జ్ఞానాన్ని మేము తెలుసుకున్నది మీకు తెలిసే చెప్పడానికి చేస్తా ఉన్నాము. ఈ ఈ గెలుపు సులభం అనేది ఇప్పుడు ఏదైతే మీకు చెప్పామో దాని ఈ గీతా జ్ఞానం యొక్క సులభమైన భాషలో ఈ భగవద్గీతను మన జీవితానికి అన్వయించుకుని విజయం సాధించే ప్రయత్నానికి చేసిందే ఈ వారణాసి చేసిన ప్రయత్నమే ఈ బుక్. దీని పేరు వచ్చేసి గెలుపు సులభం. గెలుపు అనగానే మనం ఏదో పెద్ద పెద్ద విషయం, పెద్ద పెద్ద పనులు, ఏదో గొప్ప పనులు సాధించడమే గెలుపు అట్లా అనుకుంటా ఉంటాం. అలా ఏం కాదు. మనం రోజు చేసే చిన్న మన ప్రయత్నాలు, మనం చేసే పనులు, భర్తకి కానీ పిల్లలకు కానీ నచ్చినట్టు వండుకోవడం కానీ, మనం నచ్చిన మొక్కలు పెంచుకోవడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, ఎందులోనైనా సరే మనం పూర్తిగా దాన్ని సమర్థవంతంగా చేసి శాంతంగా ఉండగలగటమే గెలుపు, అదే విజయం. అలా మొదలుపెట్టింది అది చివరికంతా ఎంతవరకైనా వెళ్తా ఉంది. దీనికి మనం ఇప్పుడు సహజంగా ఇప్పుడు చూస్తున్న రోజుల్లో ప్రతిదీ కూడా మనకి ఒక విజయం లాగా, ప్రతి చిన్న విషయం కూడా ఒక విజయం లాగా దాన్ని సాధించి వాళ్ళు పొందుతున్న మనం ఇప్పుడు ఏదైతే 4 రకాల ప్రయోజనాలు ఈ భగవద్గీత ఈ గృహిణి గీత జ్ఞానంలో చెప్పుకున్నామో అవి 4 కూడా వాళ్ళు పొందినట్టుగా కూడా మనం చూస్తా ఉన్నాం. ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా కూడా వాడు ఎంతో ఎక్కువ ఎదిగారు. ఎలాంటి చిన్న పనులు అంటే ఇప్పుడు మనకి దాన్ని ఉదాహరణగా చీర కట్టుకోవడం. ఇప్పుడు కొత్తగా దాని పేరు శారీ డ్రాపింగ్ అని వచ్చింది. దానికి లక్షలు ఒక ప్రోగ్రామ్ కి ఒకళ్ళు వచ్చి వాళ్ళ చీరలు కట్టి వెళ్తే దానికి లక్షలు పే చేస్తా ఉన్నారు. అదేంటి? అది మామూలుగా మనం చేసుకునే పనులు, అది అసలు మన సహజ జీవనం విధానంలో మనం చేసేది. కానీ దాన్ని వాళ్ళు ఎలా సమర్థవంతంగా చేశారు, ఎంత ప్రభావితం అంటే నేను ఇలా కట్టుకోలేకపోతున్నాను, వాళ్ళైతే ఇంకా కడతారని ఎంత ప్రభావితం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. వాళ్ళు దాన్ని సాధించారు కాబట్టే వాళ్ళు గెలిచారని వాళ్ళ గురించి పేపర్లో వాళ్ళు సంపాదించే సంపాదన, వాళ్ళ గురించిన పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇట్లాంటి ఎన్నో చిన్న చిన్న విషయాలే, కానీ వాళ్ళు దాన్ని ఎంతో శక్తివంతంగా చేశారు. అట్లానే గెలుపు అనగానే ఎవరో పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు చదవడం ఇట్లా కాదు. మనం చేసే ప్రతి దానిలో కూడా సమర్థవంతంగా చేయడం అనేదే మనం తెలుసుకోవాల్సింది. దానికి ఏమి వయసు లేదు, ఇంకొకటి లేదు. ఏ వయసులోనైనా ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనం దీన్ని ఎప్పుడు మన మనసులో అడ్డు పెట్టుకోవాలి, అంటే గుర్తుపెట్టుకోవాలి. దాని దిశగా మనం ప్రయాణిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం గెలవాలి అంటే ఇప్పుడు ఏదో నేను ఇంట్లో ఇలా సాధించిన వాళ్ళకి ఎన్నో పరిస్థితులు ఉంటాయి. లేదా మనం గెలవాలి అంటే నా భర్త మారాలి, లేదా పిల్లలు మారిపోవాలి, సమాజం మారాలి, ఇలా అన్ని మార్పులు వస్తే నేను చేస్తాను, నేను గెలవగలుగుతాను, ఇట్లా కాదు. అసలు ముందు మనం గెలవాలి అంటే మారాల్సింది మన స్వీయ మనస్థితి, మనం ఎలాంటి భావాల్లో ఉంటాము అనేది, ఎలాగా మనం ఆలోచిస్తున్నాము, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అన్నదే ముందు మారాల్సింది. అది ఇక మనం అనుకుంటున్న ఈ బాహ్య పరిస్థితులు ఇలాంటివి కాదు. దీని గురించే గెలుపు అనగానే అందరిది ఒకటే అర్థం ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉండదు. ఎవరికి ఏది ఉంటుందో దీని గురించి ఈ గెలుపు గురించిన అర్థాన్ని ఈ గెలుపు సులభం అనే బుక్ లో 2వ పేజీలో రాశారు. అది ఎలా ఉంటుందంటే ఈ పుస్తకాన్ని పరిచయం చేసే క్రమంలో మీకు ఇది చెప్తున్నాను. జన్మంలోంచి వెంటబడి వేధిస్తున్న యాతనలన్నిటికీ సమాధానమే గెలుపు. మనిషి ఏ కోణంలో నుంచి జీవితాన్ని శోధిస్తాడో విజయం కూడా అదే కోణంలో దర్శనమిస్తుంది. గెలుపు అనే అపురూప శిల్పాన్ని అనేక పేర్లలో పెట్టి పిలుచుకుంటాం. గెలుపంటే స్వేచ్ఛ, గెలుపంటే సంపద, గెలుపంటే అధికారం, గెలుపంటే శాంతి, సంతోషం, సుఖము, సౌందర్యము, సన్మానము, సత్యము, సమృద్ధి, తెలివి, ఆరోగ్యం, ఆనందం, ఆకర్షణ. ఇవన్నీ గెలుపుకుండే బహునామాలు. అంటే మనం చెప్పుకునే వీటిలో మనం ఏదైతే గెలుపు అనుకుంటున్నామో ఈ కేటగిరీ ఏదో ఒకటి మనకి కూడా ఉంటుంది.
ఇందులో ఏదో ఒక కేటగిరీతో మనం దాంతో మనం సరిపోల్చుకుంటూ ఉంటాం. గెలుపు విషయంలో ఎవరి నిర్వచనం వారిదే. అయినప్పటికీ గెలుపు అందరికీ అపురూపము, గెలుపు భగవంతుని సాక్షాత్కారం అనేది ఈ బుక్ యొక్క మొదటి పేజీలో ఇది ఎలా రాసామనేది చెప్పారు. రెండో పేజీలో గెలుపుకి ఏమి అర్థం ఉన్నది అనేది ఈ పుస్తకంలో, ఈ గెలుపు సులభం అనే పుస్తకం వారణాసి సత్సంగ ఆశ్రమం నుంచి వచ్చిన ఈ పుస్తకంలో ఉన్న మొదటిది గెలుపుకి ఇచ్చిన అర్థం. మనం ఈ గెలుపు కోసం మనం ఏదో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్త శక్తులు ఏదో తెచ్చుకోవాలి, ఇట్లాగా మనం ఆలోచించడం కాదు. ముందు మనల్ని మనం మార్చుకోవాలి అని చెప్పేసి మనం ఇందాక చెప్పాం. దాన్ని ఎట్లాగా అనేది మనకి భగవద్గీతలో ఉద్ధరేదాత్మనాత్మానం అనే శ్లోకంలో చెప్పారు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నీకు నీ ఆత్మే నీకు బంధువు శత్రువు ఇట్లా అని చెప్పేసి భగవద్గీతలో ఆ శ్లోకంలో చెప్పారు, 6వ అధ్యాయం శ్లోకంలో. దీని గురించి చెప్తూ ఈ ఈ పుస్తకంలో 24వ పేజీ ఇది వచ్చేసి మన 6వ అధ్యాయం మొత్తం యొక్క సారాంశంగా దీన్ని ఈ పుస్తకంలో ఉంది. ప్రపంచంలో సాధించబడిన విజయాలు అపజయాలు రెండిటికి మనస్సే కారణం. అభద్రతకు ఆందోళనకు ఉద్రేకానికి గురైన మనస్సు కార్యనిర్వహణ సామర్థ్యాన్ని పోగొట్టుకుంటుంది. ఇదే దుఃఖానికి నిరాశకు ఓటమికి మూల కారణం. ధ్యాన సాధన చేత కుదుర్చుకున్న మనసు సంఘర్షణల నుండి విడుదలై తన సహజ శక్తితో అలవోకగా పనులను చక్కదిద్దుకుంటుంది అని చెప్పేసి 6వ అధ్యాయం యొక్క పూర్తి సారాంశాన్ని ఈ చిన్న పేరాలో మనకు అర్థమయ్యే భాష, సులభమైన భాషలో ఈ పుస్తకంలో చెప్పబడతా ఉంది. ఇదంతా కూడా మనం ఉదయం నుంచి చెప్పుకుంటున్న మానసిక స్థితి, మనం ఎలాంటి మన మనసు ఎలాంటి స్థితిలో ఉండాలి, మనం ఏ విషయాన్నైనా ఆ పరిస్థితిని ఎట్లా చూడాలి, ఆ ఎనలైజేషన్ అనేది మనకు ముఖ్యంగా ఉండాలి అనేది ఈ ఈ పుస్తకంలో అంటే గీతలో చెప్పబడింది. దాన్నే ఈ సరళమైన భాషలో ఈ పుస్తకం గెలుపు సులభం అనే పుస్తకంలో వివరించబడింది. ఇప్పుడు మనం ఏదైతే గెలుపు సులభం అనేది మనం చెప్పుకున్నామో దానికి మనం ఎలాంటిది మనం చేయగలిగినవి ఏంటి అంటే, ఒకటి నీ ప్రయత్నము, నిష్ఠ, స్పందన, ఈ 3. నీ ప్రయత్నము అంటే ఏంటి అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, కర్మ స్వాతంత్రం లేదు అని. అలాంటప్పుడు మన ప్రయత్నం అంటే ఏంటి అంటే మనకి ఇవ్వబడిన భావ స్వాతంత్రాన్ని, ఆ భావ స్వాతంత్రాన్ని ప్రయత్నపూర్వకంగా ఎలా చెయ్యాలి అనేది ఇందాక సార్ చెప్పారు, రవి బాబాయ్ చెప్పారు. అలాంటి ధ్యాన సాధన ద్వారా ఎప్పుడైతే మన మనస్సు చలనం కలుగుతుంది అనేది గుర్తించడమే మొదటి విషయం. దాన్ని ఆపడం అనేది మనం చేసే ప్రయత్నం. అలాంటి ప్రయత్నం. నిష్ఠ అంటే దాన్ని ఎల్లప్పుడు కాసేపు కొంచెం సేపు కాదు, మొత్తంగా ఎప్పుడు ఉండేటట్టుగా చూసుకోగలగటం. నీ స్పందన అంటే అరిషడ్ వర్గాలని, కామక్రోధ మోహాలని చెప్పుకుంటున్నాం. అలాంటి వాటికి నువ్వు స్పందించే తీరు, ఇప్పుడు ఏదైతే నీ మనసు చలనానికి కారణం అవుతున్నాయో అలాంటి వాటిని నీకు అలాంటి స్పందనలు వచ్చినప్పుడు దానికి నువ్వు రియాక్ట్ అయ్యే విధానాన్ని వీటి ద్వారా మాత్రమే మనం దీన్ని అరికట్టుకోగలుగుతాం. ఇలాంటి పరిస్థితే అర్జునుల వారికి కూడా కలిగింది. మనకి మొదలవటమే విషాద యోగంతో మొదలైంది. ఆయనకి చూసినప్పుడు ఆ యుద్ధ రంగంలో ఆయనకి కలిగిన మోహం గాని, భయం గాని, ఇలాంటివన్నీ కలిగినప్పుడు వచ్చిన పరిస్థితి వల్లనే మనకి భగవద్గీత పుట్టింది. దాని గురించి ఈ పుస్తకంలో 3వ పేజీలో రాశారు. మానవ మనస్సు బంధాలకు బలహీనతలకు ఆలవాలం, కొద్దిపాటి అసాధారణకు కూడా అదుపు తప్పిపోతుంది. ఇలాంటి అజ్ఞానం నుండి విడిపోయిపోయిన మనసు అగమ్యంగా ఏదో దిక్కుకు కొట్టుకుపోతూ ఉంటుంది అనేది చెప్తూ, ఇప్పుడు అక్కడ మనకి ఆ యుద్ధ రంగంలో అర్జునుడు, కృష్ణుడు ఇట్లాంటి మన యుద్ధ వాతావరణం ఇవన్నీ మనం మామూలుగా మనం చెప్పుకునే మాటలు, వాటికి మనం ఇచ్చుకునే అర్థాలు. కానీ వాటిని ఎట్లాగా ఈ పుస్తకంలో చెప్పబడిందంటే, రథంలో కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న జ్ఞాన స్వరూపాన్ని కాదని కిందకు దిగాడు అర్జునుడు. అంటే అక్కడ జ్ఞానంతో కలిసి ఉన్నాడు అని. కర్మకు సంకేతమైన ధనుర్బాణాలు విడిచిపెట్టాడు. జ్ఞాన సన్నిధిని వదులుకున్న తర్వాత కర్మ నిర్వీర్యం అవుతుంది. ఇక ఎటు వెళ్ళినా ఒకటే, మిగిలేది విషాదమే. అంటే మనం భగవంతుని మనం చూసేది, భగవంతుని కృష్ణుడు అనగానే దేవుడు అలా మనం చూసేదాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారంటే జ్ఞాన స్వరూపం, ఆ జ్ఞానాన్ని కాదని చెప్పేసి కర్మను కూడా వదిలేసి, చేస్తున్న పనిని కూడా వదిలేసుకొని
ఎప్పుడైతే అర్జునుడు ఆ రెండింటిని కాదని దిగాడో ఆయనకి ఏమొచ్చిందంటే విషాదం వచ్చింది అనేది విషాద యోగంలో చెప్తూ కాదని మన మానసిక స్థితిని మనం వదిలేసుకుని ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని వదిలేసి కర్మలను వదిలేయటం వల్ల మనకి గెలుపు మనకి రాదు. మనం ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నామో మనం జీవితాన్ని మనం ఎలాగైతే మనం రూపు అంటే మార్చుకోవాలనుకుంటున్నామో ఇలాంటివేవి కూడా మనకి దక్కవు అనేది ఈ పుస్తకంలో ఈ పేజీలో చెప్తా ఉంది. ఇట్లాంటి మనం ఏదైతే ఇవాళ రోజు మొత్తం చెప్పుకున్నామో గీత భగవద్గీతలో ఉన్నది మొత్తం కూడా ఏదైతే మానసిక స్థితిని మనం అంటే మార్చుకోవాలి, ఎలాగ మనం ఉంచుకోవాలి అనే దాన్ని ఈ పుస్తకంలో పూర్తిగా సరళమైన భాషతో వివరించబడింది. దీని అంతటికీ మనం ఎలా గెలుపు మనం సులభం చేసుకోవాలి, విజయాన్ని ఎలా సాధించాలి అంటే మనం భగవంతుని యొక్క శరణాగతి. మొత్తం మనకి కర్మ స్వాతంత్రం లేదు, భగవంతుడు ఏకస్వరూపము. భగవంతుడు అంటే వ్యవస్థ, ఈ జగత్తంతా ఏకస్వరూపం అని ఇట్లా మనం చెప్పుకున్నాయి. మొత్తం దీన్ని సాధించాలంటే మనకి యోగమే మార్గం అని మనం ఉదయం నుంచి 4 సెషన్లుగా చెప్పుకున్నాం. వీటన్నిటి కూడా ఇవన్నీ కూడా ఇన్నర్ ఇంజనీరింగ్ అని ఇందాకే చెప్పారు. అదంతా మన మానసిక స్థితిని మార్చుకోవడమే. దాని గురించే భగవద్గీత మొత్తం చెప్పారు. అలానే ఈ పుస్తకంలో కూడా పూర్తిగా అలాంటి ఇదే ధోరణి అంటే ఏదైతే ఈ వారణాసి సత్సంగ ఆశ్రమం నమ్ముతుందో మేము తెలుసుకున్నామో ఆ జ్ఞానాన్ని మీ అందరికీ తెలియజేసే ప్రయత్నము. ఈ గెలుపు సులభం అనే బుక్ ఆన్లైన్ లో కూడా 100 రూపాయలకని మేము ఆల్రెడీ పెట్టి ఉన్నాము. కానీ ఇవాళ ఈ జరుగుతున్న కార్యక్రమంలో మీ అందరికీ కూడా కొంత తగ్గింపు ధరలో 50 రూపాయలకి దీన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. బయట స్టాల్ పెట్టబడి ఉంది. ఇట్లాంటి అర్థాలతో ఉన్న ఈ పుస్తకాన్ని మీరు కావాలంటే బయట కొనుక్కోవచ్చు. దీని ధర 50 రూపాయలు మాత్రమే. మామూలుగా ఆన్లైన్ లో మీరు చూసుకున్నా ఇది 100 రూపాయల బుక్. తక్కువ దానిలో 50 రూపాయలకి అందిస్తా ఉన్నాం. ఇదంతా మనం చెయ్యాలంటే శరణాగతి తప్ప ఇక రెండవ మార్గం మనకి లేదు అన్నది మేము నమ్ముతున్నా నిజం, సత్యం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.